హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తల్లికి వందనం అదే మీకు క్లియర్ గా అర్థం కావాలంటే అమ్మ ఒడి. ఈ అమ్మ ఒడికి సంబంధించి చాలా 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 దారుణంగా గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ అంటే గతంలో ఘనంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, అమ్మ ఓట్లేయండి, అయ్యా ఓట్లేయండి అని సిగ్గు లేకుండా అడుక్కున్నటువంటి ఏదైతే గవర్నమెంట్ అధికారులుగా ఇప్పుడు చలామణి అవుతూ ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు అడిగి గెలుచుకున్నారో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే ఇప్పుడు దారుణంగా మోసానికి తెగబడుతూ ఉన్నారు. అసలు ఎంతకైనా కూడా తెగించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు. గత సంవత్సరం కూడా అమ్మఒడి మనం చూసుకున్నట్లయితే చాలా మందికి పడలేదు. కొంతమందికి 7,000 పడ్డాయి, మాకు మిగిలిన డబ్బులు మాకు ఎప్పుడు వేస్తారని అడిగిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంటే ఎంత గర్వంగా విద్యార్థుల కోసం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకానికే పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టి వీళ్ళు స్టార్ట్ చేసినా కూడా పూర్తి స్థాయిలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతూ ఉన్నారు. యూడిఏ గణాంకాల ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఈ తల్లికి వందనం వేస్తున్నారో ఒకసారి చూడండి. అయితే మొత్తానికి కొంతమంది తల్లులకే ఈ తల్లికి వందనం అనేది వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2026-27 విద్యా సంవత్సరానికి గాను 10,000 కోట్ల 120,78,000 రూపాయలు రిలీజ్ చేశారు. అయితే ఈ 10 కోట్లలో కూడా మీరు కనుక గమనించినట్లయితే ఇవి సరిపోతాయా ఇప్పుడున్న విద్యార్థులకు అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. అసలు గణాంకాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డబ్బు 10 కోట్లు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం క్లియర్ గా ఆలోచిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 కోట్లు అనేది 64,76,000 మంది మాత్రమే ఈ డబ్బులు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఈ తల్లికి వందనంలో మొత్తం ఎంతమంది ఉన్నారో తెలుసా? దీన్ని పథకాన్ని అందిపుచ్చుకోవాల్సింది అనుకున్న వాళ్ళు. ఎందుకంటే ఈ 10 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటితోటి కేవలం 64,76,000 మంది విద్యార్థులకు మాత్రమే మనం ఈ తల్లికి వందనాన్ని వేయగలం. కానీ ఇక్కడ యూడిఏ గణాంకాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారు అనే విషయాన్ని మనం క్లియర్ గా గమనిస్తే దగ్గర ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు చెప్పింది ఏంటి, ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు వేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చదువుకునే విద్యార్థులు ఉన్నది 87,41,000 మంది ఉన్నారు. 87,41,000 మంది ఉంటే 64,76,000 మందికి అంటే ఇక్కడ తేడా మీకు ఎంత కనిపిస్తుంది? ఇప్పుడు 64 లక్షలు అంటే 65 లక్షలు వేసుకోండి ఇది. ఆ తర్వాత ఇక్కడ 87,40,000 అంటే 88 వేసుకోండి, అక్కడ కూడా తగ్గించే కదా 88 లక్షలు. అక్కడ 65 ఏంటి, ఇక్కడ 88 ఏంటి అంటే మొత్తంగా 22,65,000 మంది తల్లులకి వీళ్ళు పంగనామం పెట్టినట్టు అనమాట. చదువుకునే విద్యార్థులు యుడిఎస్సి గణాంకాల ప్రకారం దగ్గర 84,70,000 మంది ఉంటే ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన 10,000 కోట్లతో కేవలం 64,30,000 మందికి మాత్రమే ఇవ్వగలుగుతారు తల్లికి వందనం. అయితే దగ్గర 22,70,000 మందికి ఈ తల్లికి వందనాన్ని 3వ సంవత్సరం పూర్తిగా తీసేయటం జరిగింది. అంటే లోకేష్ గారికి క్లియర్ గా ఈ విషయాలు అర్థం కావట్లేదా, లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారికి ఈ విషయం తెలియట్లేదా? తెలిసినా కూడా మామూలుగా కూర్చుంటూ ఉన్నారా? ఎందుకంటే మనకి యూడిసి గణాంకాల ప్రకారం ఉన్న విద్యార్థులేమో 84,70,000 మంది కదా. మరి మనం 64,50,000 మందికే తల్లికి వందనం రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాలా లేదా? ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసేశారు. లోకేష్ గారి కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివిస్తారు. వాళ్ళంతా ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో ఏమైనా చేసినా కూడా ఇవి కూడా ఇంగ్లీష్ లోనే చేస్తూ ఉంటారు. కానీ సామాన్యులకు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండవు, ఇంగ్లీష్ వాళ్ళకి అందుబాటులో ఉండకూడదు. ఎందుకంటే బ్రతికినంతకాలం ఈ సామాన్యులంతా వీళ్ళ కింద బానిసల్లాగా బ్రతకాలి, వీళ్ళు చెప్పినట్టు వీళ్ళకి ఓట్లు ఇస్తూ వీళ్ళ చుట్టూ కుక్కల్లా తిరగాలనేది ఒక ఉద్దేశం. అంతేకాదు వీళ్ళకి పేదలకి ఒకవేళ అనారోగ్య పరిస్థితులు వస్తే వాళ్ళ చావు గాలికి వదిలేస్తారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు పేదవాడికి
హాస్పిటల్స్ లో నయం చేసుకునే వైద్యం చేయించుకునేటువంటి ఫెసిలిటీ కల్పిస్తే కనీసం వాళ్ళకి బకాయిలు 3,000 కోట్లు కట్టలేక గవర్నమెంట్ 3,70,000 కోట్లు అప్పు చేసి కూడా 3,000 కోట్లు ఆరోగ్యం కోసం వినియోగించకుండా ప్రజల్ని గాలికి వదిలేసింది. దీన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంటే పేదవాడికి విద్య అందకూడదు, పేదవాడికి కరెక్ట్ అయిన వైద్యం అందకూడదు. అంతకుముందు నీకు 15, నీకు 15, నీకు 13, నీకు 13 అని సొల్లు కబుర్లు చెప్పి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అని చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇంతకన్నా దారుణం ఏమి లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 84,70,000 మంది స్టూడెంట్స్ ఉంటే ఈయన రిలీజ్ చేసిన 10,000 కోట్లు 64,50,000 మందికే సరిపోతే మిగిలిన 22,70,000 పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి తల్లికి వందనం ఎందుకు వేయట్లేదని ప్రశ్నించాల్సిన అవసరం విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారికి ఉందా లేదా అనేది నా ప్రశ్న. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. ఒక తల్లికి వందనంలోనే కాదు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంలో కూడా మొన్న లోకేష్ గారు ఇక్కడ కడపలో ఎక్కడో మాట్లాడుతూ ఆయన అంటాడు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అంటారు. గుండె మీద చెయ్యేసుకొని ఒక అమ్మకి అబ్బకు పుట్టినోడు ఎవడు అటువంటి మాట మాట్లాడే 3 గ్యాస్ సిలిండర్లు ఏ ఇయర్ ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు అనేది లిస్ట్ తీయండి. అందుట్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు 3 గ్యాస్ సిలిండర్లు 3వ సంవత్సరం వచ్చింది, ఎన్ని ఇచ్చారు కుటుంబానికి అనేది లెక్క తీసి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయగలిగితే అప్పుడు మొగోడు మాట్లాడినట్టుగా ఉంటదంటూ ప్రజలు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక గ్యాస్ సిలిండర్ లో ఇచ్చారు, అది కూడా డబ్బులు వేస్తే తిరిగి అకౌంట్ లో వేస్తామని చెప్పారు, ఆ డబ్బులు కూడా తిరిగి వెయ్యలేదన్నది వాస్తవం. ఇప్పటి వరకు 3 గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇవ్వలేదు. అంతవరకు మాత్రం పకడ్బందీ ఆధారాలతో మేము ఫైటింగ్ కి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు తల్లికి వందనంలో కూడా 22,70,000 మంది తల్లులకు మోసం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే రైతులకు మోసం జరిగింది, విద్యార్థులకు మోసం జరిగింది, అంగన్వాడీ టీచర్లకు మోసం జరుగుతుంది, చివరికి స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్లకు కూడా అన్యాయం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ గవర్నమెంట్ లో అన్యాయం జరుగుతూనే వెళ్తుంది అంటూ ప్రశ్నిస్తూ వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కడం మనం చూసాం. సో మొత్తానికి తల్లికి వందనంతో పెట్టారు పెద్ద పంగనామం తల్లులకి అని మాత్రం ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన డబ్బులతో క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. Thank you so much.